నమస్తే మోసుకుమరి. రాబోయేటువంటి రోజుల్లో హిందూ విధానం మీద వైసీపీ పార్టీ ఖచ్చితంగా టార్గెట్ చేయబోతుందనేటువంటి విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే వైసీపీ పార్టీని యాక్టివ్ చేసేటువంటి పనులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పిఎస్సి కమిటీలు వేసేసారు, సోషల్ మీడియాకి బాధ్యతలు అప్పచెప్పేశారు. ఇవన్నీ జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. టోటల్ గా మనం చూస్తే హిందూ విధానాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. చాలా భారీ మార్పులు చూడాల్సి వస్తుంది. చూడండి, కావాలంటే చాలా భారీ మార్పులు చూడాల్సి వస్తుంది హిందూ విధానానికి సంబంధించి. అంటే ఈసారి రాబోయేటువంటి ఎలక్షన్స్ కి వైసీపీ పార్టీ హిందూ విధానాన్ని నెత్తిన పెట్టుకోబోతుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతోంది. ఇక ఆయనకి అంటే వైసీపీ పార్టీకి సొంత సామాజిక వర్గం కాకుండా ఇంకొక సామాజిక వర్గం ఉంది. వాళ్ళు ఆల్రెడీ కొంత ఆవేశంలో ఉన్నారు, కొన్ని దెబ్బలు తగిలి ఉన్నాయి, వాళ్ళ చిరకాల కోరిక, ఆ ఉద్యమాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ పార్టీ పక్కనే ఉంటారనేది వాళ్ళు బలమైనటువంటి నమ్మకం. అంటే సొంత సామాజిక వర్గాన్ని కొంత లైన్ చేసుకొని ఆల్రెడీ మనకున్నటువంటి ఒక సామాజిక వర్గం, చెప్పాను కదా, సొంత సామాజిక వర్గం కాకుండా ఇంకొక సామాజిక వర్గం ఉందని, వాళ్ళు కూటమి మీద ఖచ్చితంగా కోపంగా ఉంటారు. దానికి ముందు రోజుల్లో మనం మాట్లాడుకుందాం. కానీ వాళ్ళు కాకుండా ఇంకా ఓట్ బ్యాంకింగ్ కావాలి. కాబట్టి హిందూ విధానాన్ని ఖచ్చితంగా నెత్తిన పెట్టుకుంటారు, ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి కోణం. ప్లస్ ఎందుకనంటే పోయినసారి ఎలక్షన్స్ లో హిందూ ఓటింగ్ అనేది ఖచ్చితంగా వైసీపీ పార్టీ కంప్లీట్ గా దూరం అయిపోయింది అనేది మాత్రం క్లియర్ గా మనకు తెలిసినటువంటి విషయమే. నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. అదేంటంటే రథాల దగ్గమవటం, హిందూకి సంబంధించినటువంటి కాంట్రవర్షియల్ గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం, ఇవన్నీ హిందువులు బాగా హట్ అయిపోయారు. కాబట్టి హిందూ బాగా దూరం అయిపోయింది. ఇప్పుడు దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా హిందూ విధానాన్ని నెత్తిన పెట్టుకునేటువంటి ప్లాన్ మాత్రం చేయొచ్చు. ఇది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం. ఎందుకనంటే హిందూ విధానానికి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు. పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడ్డారు, ఇంకా నిలబడతారు, ఇంకా నిలబడుతూనే ఉంటారు అనేటువంటి అనుమానం వైసీపీకి వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చిలికి తీసుకురావాలనేటువంటి భావనతోనే ఈ స్కెచ్ వేసిందనేటువంటి కోణంలో చాలా మంది చర్చిస్తున్నారు. మరి ఇది నిజమా కాదా? మరి మీరేమనుకుంటున్నారు? మరేమో చెప్పండి.